హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏ చిన్న వస్తువు కొన్నా వెంటనే ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్లు చేస్తూ ఉన్నాం. ఇది మన వెసులుబాటు, అంటే టెక్నాలజీ ప్రకారం పెరిగిన అభివృద్ధి ప్రకారం మనకు వచ్చినట్టు ఒక ఫెసిలిటీ. అయితే ప్రతి షాప్ వారు, ప్రతి సెల్లర్ అంటే ప్రతి అమ్మకందారు కూడా ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య ఒక అపోహ వచ్చింది. ఏంటంటే అది క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ ద్వారా బ్యాంకులో పడుతున్న అమౌంట్కు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి, నోటీసులు వస్తున్నాయి అని చెప్పేసి భయపడి ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ తీసేసి మళ్ళీ నగదు వ్యాపారాన్ని చేయాలి, నగదు ట్రాన్సాక్షన్ చేయాలని కొందరు చూస్తున్నారు, అపోహపడుతున్నారు. అంటే క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకున్నట్టు డబ్బుకు ఖచ్చితంగా పన్ను కట్టాల్సి ఉంటుంది, ప్రభుత్వం నుంచి నోటీసు తీసుకోవాల్సి ఉంటుందని అపోహపడుతున్నారు. వీటి మీద నిజంగా మనం పన్ను కట్టాల్సిందే ఉంటుందా లేదా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ట్రాన్సాక్షన్ విషయపై అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ హనుమాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం ఏ చిన్న ట్రాన్సాక్షన్ అయినా, ఈవెన్స్ పెళ్లికి వెళ్తే కానుక ఇవ్వడం కూడా క్యూఆర్ కోడే, దానం చేసినా కూడా క్యూఆర్ కోడ్ ద్వారానే దానం చేసే రోజులు వచ్చాయి. అలాగే ప్రతి షాప్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనమైతే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసి వచ్చేస్తున్నాం. అది బాగా ఫెసిలిటీగా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఎక్కడో చిన్న గప్చు బండ అతనికి కూడా నోటీసులు వచ్చాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని చెప్పేసి. మనకు కూడా వస్తుందేమో భయానికి క్యూఆర్ కోడ్ అని తీసేసి పక్కకు పెట్టేసి మళ్ళీ నగదు వ్యవహారాలే చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలు ఏమిటంటే ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనేది వాళ్ళ అపోహ. నిజమేనది? ఇప్పుడు క్యూఆర్ కోడ్ వల్ల ట్రాన్సాక్షన్ అంటే మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అయినట్టు. దాని అర్థం ఏంటంటే మనము అమ్మకాలు జరిపినామంటే మనం వ్యాపారం చేసినట్టు. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి 20 లక్షలు దాటితే జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాలి. జిఎస్టీ లైసెన్స్ తీసుకుంటే 20 లక్షల లోపల అంటే జిఎస్టీ లైసెన్స్ అవసరం లేదు. 20 లక్షలు దాటితే మాత్రం జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాలి. 20 లక్షలు కొల్లమని ఎట్లా తెలిసిందో వాడు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ 20 లక్షలు దాటిందంటే వాళ్ళకు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 20 లక్షలు నేను అడేద్దాం అనుకున్నాను. సంవత్సరానికి 20 లక్షలు దాటితే నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకు ఎందుకు అట్లా వస్తుంది అని చెప్పారంటే, మనము వీళ్ళు పాలు అమ్ముకునే వాళ్ళు వచ్చి, పూలు అమ్ముకునే వచ్చి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వచ్చి, కానీ ఏదైనా అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. వాళ్ళకి ట్యాక్స్ రాదు, జిఎస్టీ రాదన్నారు. కానీ టర్న్ ఓవర్ మీద 20 లక్షలు దాటుతుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ప్రతి అకౌంట్ వెరిఫై చేసుకోండి. మీ సంవత్సరం ఇప్పుడు మార్చి ఉంది కాబట్టి మార్చి 31 తారీఖు లోపల మీ టర్న్ ఓవర్ 20 లక్షలు, మీ యొక్క అకౌంట్ 20 లక్షలు దాటి అందులో వచ్చిందా లేదా అనేది. 20 లక్షలు దాటి వస్తే మాత్రం కంపల్సరీ మీరు ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకొని. అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి జిఎస్టీ లైసెన్స్ తీసుకొని దాని మీద మీరు ట్యాక్స్ కట్టేది ట్యాక్స్ కట్టండి, లేకపోతే లేదు. ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని రిటర్న్ ఫైల్ చేయాలి. 20 లక్షల లోపల వచ్చేదనుకోండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నోటీస్ కూడా రాదు. ఇంకా నోటీస్ వచ్చినా కానీ మనం సమాధానం చెప్పొచ్చు, నా టర్న్ 20 లక్షల లోపల ఉంది కాబట్టి నేను లయబుల్ కాదు అని చెప్పి జవాబు ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఒకటే అకౌంట్ వాడుతున్నారు, అన్నిటికీ కలిపి ఒకటే. సపోజ్ ఒక కూరగాయల షాప్ ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద షాప్ ఉంది, ఒకటే క్యూఆర్ కోడ్ వాడుతారు. వాడినప్పుడు దాన్ని పెరిగి డిపార్ట్మెంట్కి ఏం తెలుసు మీరు ఎగ్జామ్టెడ్ గూడ్స్ అమ్ముతుంటారు అనేది తెలియదు వాళ్ళకి. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ఆఫీసర్ చేతిలో లేదు, టోటల్ కంప్యూటర్ బేస్డ్, సిస్టమ్ బేస్డ్. అది బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళ నుంచి నోటీస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మన సిస్టమ్ ఏమనలేదు. మన జాగ్రత్త ఎప్పుడు తీసుకోవాలంటే మన 20 లక్షలు దాటిందా లేదా, మీరు నెలకోసారి 15 నెలలకు వెరిఫై చేసుకోండి అకౌంట్ మొత్తం ఎంత ట్రాన్సాక్షన్ వచ్చింది జిఎస్టీ క్యూఆర్ కోడ్ ద్వారా. 20 లక్షలు దాటినప్పుడు జిఎస్టీ లైసెన్స్ తీసుకొని మీరు ట్యాక్స్ కట్టేది ఉంటాయి, కట్టే అవసరం లేకపోతే ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని రిటర్న్ ఫైల్ చేసి ఇచ్చేసుకోవచ్చు. కానీ 20 లక్షలు దాటిన ఎవరు అడగద్దు అంటే, ఎవరికి తెలుస్తుంది మీరు ఎగ్జామ్టెడ్ గూడ్స్ డీల్ చేస్తుంటే తెలియదు. అది సమస్య అన్నమాట. సార్, ఇంకోటి, ఇలా క్యూఆర్ కోడ్ కోసం లింక్ చేసే బ్యాంక్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏ అకౌంట్ అయినా ఇలాంటి రూల్సే ఉంటాయా? ఎందుకంటే కరెంట్ అకౌంట్ అంటే వ్యాపారస్తులు అనేది ఉద్దేశం, సేవింగ్ అకౌంట్ అంటే మీరు ఎసెన్షియల్ గూడ్స్ లేదా ఇంట్లో వ్యక్తికి తాను, తన భార్య, తన పిల్లలు ఎవరితో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. మరి ఇట్లాంటి అకౌంట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? కరెంట్ అకౌంట్ అంటే వ్యాపారం కోసం వాడేది, దానికి జిఎస్టీ లైసెన్స్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఇవ్వదు. బ్యాంక్ వాళ్ళు కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే కరెంట్ అకౌంట్ ఇస్తే, లేకపోతే ఇవ్వరు. సేవింగ్స్ అకౌంట్ మనం చేసుకోవచ్చు. అందుకే 20 లక్షలు లిమిట్ చెప్పారు. 20 లక్షలు దాటితే మీరు కరెంట్ అకౌంట్ మీద చేసుకోండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అది చేస్తేనే
సేఫ్ ఉంటే, లేకపోతే ఎప్పుడో 4 సంవత్సరాల నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం చెప్పడం కష్టము, రుజువులు చూపించడం కష్టము. అప్పుడు ఒప్పుకోలేదు మనం ఎవరు నిర్ణయించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ప్రతి అకౌంట్ వెరిఫై చేసుకుని 20 లక్షలు ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు మీరు కరెంట్ అకౌంట్ షిఫ్ట్ కంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోండి. ట్యాక్స్ కట్టే 90% కేసులో ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు, కానీ రిటర్న్ మాత్రం ఫైల్ చేయాలి, ట్యాక్స్ అవసరం లేదని. ఈ క్యూఆర్ కోడ్ పెట్టుకున్నటువంటి షాప్ కీపరు లేదా షాప్ అతను రోజు ఎన్ని ట్రాన్సాక్షన్ ద్వారా అయినా స్వీకరించవచ్చా? దానికైనా లిమిట్ ఉందా? దానికి లిమిట్ లేదు, ట్రాన్సాక్షన్ లిమిట్ లేదు. అమౌంట్ మాత్రం 20 లక్షలు సంవత్సరానికి. తెలంగాణ రోజుకు నేను అడిగేది రోజుకి ఇన్ని ట్రాన్సాక్షన్, అలాంటి లిమిట్ లేదు. ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద అమౌంట్ అంటే లిమిట్ ఉంటుంది కదా. 20 లక్షలు దాటితే ట్యాక్స్ పరిధిలోకి వెళ్తారు, సంవత్సరానికి 20 లక్షలు దాటితే ట్యాక్స్ పరిధిలోకి వెళ్తారు, లేకుంటే మామూలు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దానివల్ల ట్యాక్స్ పరిధిలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది చాలా మందికి, కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తెలియాలి కదా, ఎవరికి తెలుసు తెలియదు, అది రిటర్న్ ఫైల్ చేస్తే తప్ప తెలియదు. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇస్తున్నాయి కదా, ప్రతి షాప్ కీపర్కి ఇస్తారా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసిన వాళ్ళకి ఇస్తారా, ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా క్యూఆర్ కోడ్ ప్రకారం 20 లక్షలు టర్న్ అవుట్ దాటిందంటే జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీ నుంచి నోటీస్ వస్తుంది. ఫస్ట్ మనకి జిఎస్టీ మీరు ఏం చేశారు, మీరు టర్న్ అవుట్ దాటింది, మీరు ఏం చూపించలేదు కాబట్టి మేము ట్యాక్స్ ఎంత ట్యాక్స్ వేయాలనేది షోకాజ్ నోటీస్ పంపిస్తారు. దానికి 3-4 నోటీసులు వస్తుంటాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే పట్టించుకోండి నోటీస్ని, పట్టించుకోకుండా జవాబు ఇవ్వరు. నాకేం తెలుసు, నాకు ట్యాక్స్ రాదు, ఏం రాదని ఎవరు చెప్తారు, ఎవరు అని ఇస్తారు. ఆ నోటీసులు అనేది ఒక్కోసారి 2 రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి ఆ అసెస్మెంట్ ఆర్డర్ పాస్ అవుతుంది, డిమాండ్ నోటీస్ పాస్ అవుతుంది. ఆ డిమాండ్ నోటీస్ కూడా 5%, 12%, 18% మీద చేసే యాక్టివిటీస్ ప్రకారం వస్తుంది. లేకపోతే వాళ్ళు హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ చేసి డిమాండ్ నోటీస్ రిలీజ్ చేస్తారు. సార్, ఇంకొక షాప్ కీపర్ అనుకుంటాడు, సహజంగా చిన్న చిన్న వ్యాపారస్తులు మీరు అన్నట్టు పండ్ల బండ్లు, కూరగాయలు, కిరాణా షాప్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయరు. చాలా మంది ఉన్నారు భారతదేశంలో, చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ చేయకుండానే వ్యాపారం, సరే పెద్ద వ్యాపారం కాకుండా రోజు వ్యాపారాలు, పండ్ల వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఒకవేళ వీళ్ళు ఐటీ అయితే కడతలేం కాబట్టి మాది బ్యాంక్ ట్రాన్సాక్షన్ పరిధిలో ఇచ్చారు అంటే 20 lakhs దాటితే మాకు నోటీస్ రాదు, వచ్చిన మమ్మల్ని ఏం చేయరు, మేము ఐటీ పరిధిలో లేం కదా అని వాళ్ళు అనుకుంటారు. ఇది నిజంగా ఇలా ఉంటుందా? అలా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ట్యాక్స్ అనేది కట్టాల్సింది మన బాధ్యత. డిపార్ట్మెంట్ అనేది అంత సిస్టమేటిక్, అంత సిస్టమ్ బేస్డ్ అయింది కాబట్టి ఎవరి చేతిలో లేదు. ఫలానా వ్యక్తి ఇలాంటి వ్యాపారం చేస్తుంది, దాని మీద ట్యాక్స్ లేదు కాబట్టి నోటీస్ పంపించాల్సిన అవసరం లేదని తెలియదు డిపార్ట్మెంట్. కంప్యూటర్ సిస్టమ్ ఏం చేస్తే బ్యాంక్ 20 లక్షలు దాటిందా లేదా చూస్తుంది అంతే. అన్ని అకౌంట్ వైపు 20 లక్షలు దాటిందంటే నోటీస్ పంపిస్తే ఆటోమేటిక్. కాదు, దానికోసం నేనేమంటున్నట్టే దానికి నోటీస్ రాకముందే జిఎస్టీ నోటీస్ ఫార్వర్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. ఇప్పుడు మీరు సేవింగ్స్ అకౌంట్ లో అన్నారు, సేవింగ్స్ అకౌంట్ 20 లక్షల ట్రాన్స్ఫర్స్ ఉంటే పర్వాలేదు, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ఉంటే పర్వాలేదు. కానీ ఎవరో మీకు డబ్బులు తెలియని వాళ్ళు డబ్బు పంపిస్తారు, వాళ్ళు 20 లక్షలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. దేనికోసం ఇచ్చినట్టు? అప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చిందా లేకపోతే మళ్ళీ రీపేమెంట్ చేయాలా? ఫ్రీగా ఇస్తేనేమో గిఫ్ట్ కింద వస్తుంది, ఆ గిఫ్ట్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఎవరో ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ టెంపరీగా మళ్ళీ వాళ్ళకు రీపేమెంట్ చేసే దాని ప్రకారం చేశారనుకోండి, అప్పుడు ట్యాక్స్ రాదు. కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి నేను అందుకంటే 20 లక్షలు టర్న్ అవుట్ దాటుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు జిఎస్టీ కన్సల్టెంట్ సంప్రదించండి, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ సంప్రదించి రిటర్న్ ఫైల్ చేయడం ఉత్తమం. లేకపోతే తర్వాత 4 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే డిపార్ట్మెంట్ 7 సంవత్సరాల టైం ఉంటుంది నోటీస్ ఇవ్వడానికి. ఆ 7 సంవత్సరాలు ఎప్పుడు నోటీస్ వచ్చేదో విత్ ఇంట్రెస్ట్ పెనాల్టీ పడుతుంది. కాబట్టి మీ అకౌంట్ ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ ఉన్న అకౌంట్ ఉందో 20 లక్షలు దాటిందా అనేది చూసుకోండి. ఫస్ట్ 20 లక్షలు దాటిందంటే మీరు ఒక కన్సల్టెంట్ మాట్లాడండి, రిటర్న్ ఫైల్ చేయడమా లేకపోతే లైసెన్స్ తీసుకోవడమా, ఏది కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అన్ని ఆలోచించి తీసుకుంటే ఇప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. తర్వాత మాత్రం ఎవరి చేతిలో లేదు కాబట్టి ఎవరేమో హెల్ప్ చేయలేదు. సార్, ఇప్పుడు షాప్ కీపర్స్ క్యూఆర్ కోడ్ మీద అనుమానాలు అయితే నివృత్తి చేశారు, బాగుంది. ఇంకొకటి వాళ్ళకొక ప్రమాదం లేదా నష్టం ఎదుర్కొంటున్నారు ఈ మధ్యకాలంలో. అదేంటంటే ఆ ఫేక్ పేమెంట్ చేసినట్టు మెసేజ్ చూపించడం, లేదా వీళ్ళే వాళ్ళ స్టిక్కర్ మార్చేసి ఇంకోటి చూస్తున్నారు. ఇట్లాంటి విషయంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సరే, ఇప్పుడు కొందరు ఏం చేస్తుంటే వాయిస్ పెడతారు, వాయిస్ కన్ఫర్మేషన్, ఇంత డబ్బు వచ్చింది అని చెప్పి వాయిస్ చెప్పేస్తుంది. దాని ప్రకారం ఏంటంటే మనకి డబ్బు వచ్చింది అనే విషయం తెలుస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత డబ్బు మీది కాబట్టి మీకు వచ్చిందా లేదా చూసుకోవాల్సిన అవసరం మీదే, ఇంకోరు మీరు చెప్పలేరు. ఎందుకంటే సిస్టమ్ ఇది కాబట్టి మీరు వాయిస్ ప్రకారం మీకు వచ్చిందా లేదా ప్రతి ట్రాన్సాక్షన్ వెరిఫై చేసుకుంటే మళ్ళీ సాయంత్రం కూడా కానీ మధ్యాహ్నం కానీ మీ డబ్బు మీరు చూసుకోవాలి, ఇంకెవరు చూడాలి.
ఆ డబ్బుని ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది కన్సల్టెంట్ చూసుకుంటారు. కానీ డబ్బు వచ్చిందా లేదా చూసుకోవాల్సిన మీ బాధ్యత అది. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయా లేదా వెరిఫై చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా. మీకు క్యూఆర్ కోడ్ ఒక రోజు రాలేదు మీరు అన్నట్టుగా, ఎవరో ఇంకో వేరే స్టిక్కర్ పెట్టారు, వేరే క్యూఆర్ కోడ్ పెట్టారనుకోండి, మీకు ఈ రోజు వచ్చే ట్రాన్సాక్షన్ రాలేదంటే అర్థం ఏంటి? సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. అయితే క్యూఆర్ కోడ్ మిస్టేక్ అవడమా, లేకపోతే క్యూఆర్ కోడ్ సరిగ్గా స్కాన్ కాకపోవడమా, లేకపోతే వేరే క్యూఆర్ కోడ్ వాడమా ఇది రావచ్చు. కాబట్టి ప్రతిరోజు మీ అకౌంట్ మీరు వెరిఫై చేసుకోండి. సపోజ్ ఒకరోజు 10,000 వచ్చేది, ఒకరోజు 4,000 వస్తుంది, ఒకరోజు 2,000 వస్తుంది. కానీ ఒకే రోజు మీకు ఒకటే వచ్చింది, 10,000 వచ్చి 1,000 వచ్చింది అనుకోండి, మీకు డౌట్ వస్తారా అది. ఇలాంటివి మీరు వెరిఫై చేసుకోవాలి. మీ క్యూఆర్ కోడ్ ఉన్నంత మాత్రం మీ డబ్బు సేఫ్గా ఉంది, ట్రాన్సాక్షన్ సేఫ్గా ఉంది, కానీ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోవాలి. ఇదండి క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాపార ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకు అపోహలకు సమాధానాలు హనుమాన్ గారు చాలా చక్కగా ఇచ్చారు కదా. అంటే 20 లక్షలు దాటి ఒక 1 ఇయర్లో 20 లక్షలు దాటి ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇంకొకటి, ఆ 20 లక్షల బిజినెస్ కానీ 10 లక్షల బిజినెస్ కానీ ఎంత బిజినెస్ చేస్తే దానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసి తగినటువంటి పన్ను చెల్లించాల్సి ఉంటే చెల్లించాలి, లేదా మినహాయింపులు ఉంటే మినహాయింపులు ఉంటాయి. సంవత్సరానికి 20 లక్షలు దాటితే జిఎస్టీ పరిధిలోకి వెళ్తాము. జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాలి. జిఎస్టీ అంటే ట్రాన్సాక్షన్ బట్టి 1 ఇయర్ తర్వాత మన జిఎస్టీ రిటర్న్ ఫైల్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏదన్నా ఆ సంవత్సరంలో అప్లికేబుల్ ఉన్నట్టు ఆదాయ పన్ను చట్ట పరిధిలో మనం రిటర్న్స్ దాఖలు చేస్తే ఎలాంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. ఎస్. థ్యాంక్ యూ.